ప్రపంచం అంటేనే వింతలు విశేషాలు కొన్ని చూస్తుంటే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఎవరు ఎప్పుడు ఊహించని విషయాలు మన చుట్టూ జరిగినప్పుడు షాక్ అవ్వాల్సిందే. మరి లేకపోతే ఒక పక్షి ఈక 25 తులాల బంగారం కంటే ఖరీదుగా ఉంటుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అయితే ఒక పక్షి ఈక మాత్రం ఏకంగా వేలంపాటలో అక్షరాల 23 లక్షలకు అమ్ముడుపోయింది. దీంతో వేలంపాట వేసిన వాళ్లే ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు ఈ ఈకను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ దేశ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా దేశ సరిహద్దులు దాటడానికి వీల్లేదు. ఇంతకీ ఆ ఈక ఏ పక్షిది? ఎందుకు దానికి అంత డిమాండ్? దేశం దాటి వెళ్ళొద్దనే ఆంక్షలు ఎందుకు పెట్టారు? తెలుసుకోవాలంటే ఈ అత్యంత విలువైన ఆక్షన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి. వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయి. అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఎందుకంటే ఆ పక్షి ఈక ఖరీదు అక్షరాల 23 లక్షల రూపాయలు, అంటే 25 తులాల బంగారం కంటే ఎక్కువ ఖరీదు. ఒక్క ఈక అంత ఖరీదు ఎందుకనే విషయానికొస్తే, ఈ ఈక న్యూజిలాండ్లోని హుయా పక్షికి చెందింది. ఈ పక్షి ప్రస్తుతం అంతరించిపోయింది. వాటి ఈకలు కూడా చూడ్డానికి చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఆ అంతరించిపోయిన పక్షికి సంబంధించిన ఓ ఈకను న్యూజిలాండ్కు చెందిన వెబ్ ఆక్షన్ హౌస్ వేలం పాట వేసింది. 1,53,000 ఈ ఈకను వేలం ధరగా నిర్ణయించింది. అయితే ఎవరూ ఊహించనంతగా ఈ ఈకను ఏకంగా 23 లక్షలకు పైగా ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే 20వ శతాబ్ద ప్రారంభంలో హుయా పక్షి అధికారికంగా కనిపించిందని ఆక్షన్ హౌస్ తెలిపింది. ఇక ఆక్లాండ్లోని ఆక్షన్ హౌస్లోని డెకరేటివ్ ఆర్ట్స్ హెడ్ లియో మోరిస్ మాట్లాడుతూ, ఈ అరుదైన హుయా పక్షి ఈక న్యూజిలాండ్ సహజ చరిత్రకు అందమైన ఉదాహరణ. పర్యావరణ వ్యవస్థ దుర్బలత్వానికి మనందరినీ గుర్తు చేస్తుందన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఈకను ఉపయోగించలేరు. ఉన్నత స్థాయి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు మాత్రమే దీనిని తమ జుట్టులో లేదా చెవుల్లో ధరిస్తారు. కొంతకాలం తర్వాత ఈ ఈకను వ్యాపారంగా ఉపయోగించడం ప్రారంభించారు. చాలా మంది ప్రజలు ఏదో ఒక ఖరీదైన వస్తువు కోసం దీన్ని ఇచ్చేవారు. అయితే అదే విధంగా ప్రత్యేక వ్యక్తులకు బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. ఈ రెక్క న్యూజిలాండ్లో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా 19వ శతాబ్దంలో మావోరీ ఇతర ప్రజలు ఈ పక్షిని వేటాడడం ప్రారంభించారు. ఈ చనిపోయిన పక్షులను, వాటి చర్మాలను వ్యాపారాలకు లేదా ఏదైనా ఫ్యాషన్ వ్యాపారులకు విక్రయించారు. ఇక 1901లో డ్యూక్, డచెస్ ఆఫ్ యార్క్ వారి టోపీలలో ఈకలు ధరించి ఉన్న ఛాయాచిత్రాలు 1901లో వెలువడైనప్పుడు ఈ పక్షుల ప్రాణాలపైకి వచ్చింది. వీటిని వేటాడి చంపేసి ఈకలు అదేవిధంగా చర్మాన్ని అమ్మేవారు. దీంతో ఈ పక్షులను కాపాడేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. ఈ ఈకను జాతీయ వస్తువుగా పరిగణించారు. కాబట్టి దీన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి న్యూజిలాండ్ సంస్కృతి వారసత్వ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతిని కలిగి ఉండాలి. అంతేకాదు ఈ ఈకను కొనుగోలు చేసిన వాళ్ళు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా దేశం విడిచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే న్యూజిలాండ్లోని మావోరీ జాతి ప్రజలు దైవంగా భావిస్తున్న ఈ హుయియా పక్షి చివరిసారిగా 1907లో కనిపించినట్లు రికార్డులను బట్టి తెలుస్తుంది. అందుకే ఈ పక్షి ఈక ఖరీదు ఇంత ఎక్కువగా ఉంది.